కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచే వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకూడదన్నారు. బీఆర్ఎస్ హయాంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బీసీలు గద్దె దించారన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. రేవంత్ రెడ్డి గారికి ఇటీవల కలిసి కేసీఆర్ గారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించి అన్యాయం చేశాడు. ఇప్పుడు కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలంటే తక్షణమే బీసీ కులగణన చేపట్టాలి. బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా త్వరలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం, మనం ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం రావాలి, రాజకీయ వాటా వాళ్ళకు దక్కాలి, రాజకీయ వాటా వాళ్ళ జనాభా దామాస్ ప్రకారం దక్కాలంటే కులాల లెక్కలు ఉండాలి, ఆ కులాల లెక్కను మేము దేశంలో తీస్తామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది.